నువ్వు కరాటే నేర్చుకుంటావా? కరాటే అండ్ జూడో. అయినా కరాటే మీద నీకింత సరదా ఎందుకు కలిగిందో? సరదా కాదు మాస్టర్, అది నాకు అవసరం. మా అన్నయ్య చెప్పిన హంతకుణ్ణి హతమార్చాలి. ఆ పని పోలీసులు చేయాలి. ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుంది? నా మాట విను. దేవుడు నీకు సుందర సుకుమార శరీరం ఇచ్చింది. శభాష్! నువ్వు మొదటి పరీక్షలో నెగ్గావు. పౌరుషం, ధైర్యం, సాహసం ఉన్న వాళ్ళే ఈ కరాటే వెచ్చ అర్హులు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయి. అయితే నా కరాటే నేర్పిస్తారా? షూర్, నేర్పిస్తాను. కమాన్. మొదటి పాఠం, ఇంత నిర్లక్ష్యంగా ఎవరికి చెయ్యి అందివ్వకూడదు. Excuse me. It's all right. Please. జయా, నీ మీద వారెంట్ ఉంది. వారెంటా? అవును, నీకోసం చాలా రోజులుగా వెతుకుతున్నాం. నేనే నేరం చేశాను? నీ మీద ఒక హత్యా నేరం మోపబడింది. కమాన్, మర్యాదగా మాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి. హత్య నేరమా? నా మీద? జయా, నువ్వు తప్పించుకుపోయావు. నా మాట విను. చంపు, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. పోలీసులు వచ్చి మనల్ని సాక్ష్యం అడుగుతారు. పోదాం పద. కమాన్. హ్యాండ్స్ అప్. నోరెత్తకుండా కార్ స్టార్ట్ చేయండి. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. చూడమ్మాయి, నీకు మేము విరోధులం కాము, స్నేహితులం. ఏమిటి? నాకు మీరు స్నేహితులా? అవును. ఇప్పుడే నీ ధైర్య సాహసాలు మేము కళ్ళారా చూసాం. నీది మాది ఒకటే జాతి. మనం ఒకటైతే నీకు లాభం, మాకు లాభం. పోలీసు వస్తున్నారు. దాక్కో. దాకోమ్మాయి, దాకో. శంకర్, నీకేమైనా మతిపోయిందా? ఈ ఆడపిల్లని తీసుకొచ్చావు, ఏం చేస్తుంది? వంట చేస్తుందా? చలపతి, అరగంట క్రితం హోటల్ బార్లో ఈ అమ్మాయి చూపించిన ధైర్య సాహసాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల కళ్ళలో కారం కొట్టి పిస్టల్తో పేల్చి తప్పించుకొని పారిపోయింది. పిల్లంటే పిల్ల, సిసింద్రి పెట్ట. నీకేదో మస్క కొట్టింది. జస్ట్ మినిట్. ఎవరి ఝాన్సీకి రాణి? కరెక్ట్ యుగంధర్. ఈ అమ్మాయి పేరు జయ. నిజంగా మనలో ఉండవలసిన పిల్ల. జయ, ఏ మాలో ఉండిపోతావా? ఓకే. థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్.
స్వీటీ కమా